వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. మీ అందరికీ తెలిసిన రెసిపీ అనండి, నిమ్మకాయతో పులిహార. క్విక్గా పూజలప్పుడు బాక్స్ కట్టాలి, పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలాగా 5-10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. ఒకసారి కుక్కర్ పెట్టేశారంటే 2-3 రెసిపీస్కి కూడా సరిపోతాయండి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం అల్లం, వేరుశనగ పలుకులు వేసుకుని బాగా వేగించేసుకొని ఈసారి జీలకర్ర, ఆవాలు వేసుకుని ఇంకొకసారి వేగనిచ్చాక అప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పప్పులు కూడా వేసేసుకుని ఇంకొకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. మినప్పప్పు కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రమే జీడిపప్పును కూడా వేసుకొని ఇంకొకసారి వేగించుకొని కొంచెం ఇంగువ, సాల్ట్, ఇంకా పసుపును కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో వేసుకొని 2 నిమ్మకాయల్ని అలా పిండేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు అలా వదిలేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్రసాదంలా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. దేవుడికి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మంచి లంచ్ బాక్స్ రెసిపీలా కూడా యూస్ చేసుకోవచ్చు.